సమస్య మీద వచ్చిన మన పెద్దలు, మన ఆపద్ బాంధవుడు, మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మన పెద్దన్న, పిలిస్తే పలికే మన పెద్దన్న, మన హరీష్ అన్న గారు, అదే మాదిరిగా మన లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అదే మాదిరిగా రాగెడ్డి లక్ష్మారెడ్డి గారు, అట్లా సీనన్న గారు, మా మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు, మా సంజీవరెడ్డి గారు, మా పార్టీ ప్రెసిడెంట్, మా స్థానిక మాజీ కార్పొరేటర్ చక్రపాణి గారు, మిగతా మా బిడ్డలు, కోడన్లు, కొడుకులు, మా స్థానిక నాయకులు, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. అన్న ఇది నాకు ఇల్లు లెక్క అన్న, ఎప్పుడు వచ్చినా ఇలా ఈ గుడికి ఫస్ట్ బోర్ నేనే వేయించిన, ఏం లేకుండా అన్న ఇడ ఫస్ట్ రోడ్లు కానీ అన్ని కానీ ఇప్పుడు వీడికి వస్తే భోజనం చేసిపోన్నాను నేను. ఇగో మా బిడ్డింటికి వస్తే ఎప్పుడు ఆమె ఈమె ఇద్దరు మంచి ఇల్లు, కానీ దరిద్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మనకు శని, మనకు 5 ఏళ్ళు శాపం ఉంది. ఈ శాపం మనం భరించవలసిందే. అక్కడ మీరు ఓటేలే కాంగ్రెస్ కు, అక్కడ ఊర్లో కొడితే కొందరు నమ్మిచ్చిర్రు, మోసం చేసిండ్రు. ప్రజలందరూ కూడా దగా పడ్డారు, బాధపడుతున్నారు. మామూలు బాధ కాదు ఇది, మామూలు ఇది కాదు. ఇంత గోస, ఇంత యాస ఇక్కడ కూడా ఎప్పుడు కూడా చూడలేదు, మనం భరించలేము. అంత బాధ పెడుతున్నారు. ఎవ్వరికి కూడా నిమ్మడం లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఒక రైతుకు నిమ్మడం లేదు, ఒక కార్మికునికి నిమ్మడం లేదు, ఒక ఉద్యోగానికి నిమ్మడం లేదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నిమ్మడం లేదు, ఏదన్నా బట్టల దుకాణాలకు నిమ్మడం లేదు, ఎవరికి నిమ్మడం లేకుండా చేశారు. ఆ నిమ్మడంగా ఉన్నారంటే ఆ మంత్రులు, ఎమ్మెల్యేలే నిమ్మడంగా ఉన్నారు. మంచిగా రోజు దంచుడే దంచుడు. 22A ఎన్ని ఏళ్ళు ఉన్నాయో అన్ని ఏళ్ళు పెడుతున్నారు, అన్నిట్లలో ఏళ్ళు పెడుతుర్రు, అన్ని ఆపుతున్నారు, జేబులు నింపుకుంటారు, పందికొక్కులు లెక్క బలుస్తున్నారు. ఇంత దుర్మార్గుల రాజ్యం మనం ఎప్పుడు కూడా చూడలే. మన కేసీఆర్ ఉండగా 10 ఏళ్ళు అన్నపూర్ణ రాష్ట్రం, ఇట్లా మనం దినం తప్పించిన మన ఆడబిడ్డలకు ఇట్లా ఉత్తానే నీళ్ళు వచ్చు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వచ్చింది, నీళ్ళే కరువైనాయి, కరెంటు పోతుంది. ఆ భగవంతుడు కూడా కనిస్తలేడు కాంగ్రెస్ ప్రభుత్వం. వర్షాలు కూడా ఆ వరదదేవుడిని రాత్రి సన్ని మొక్కుతున్నా, పొద్దుగాల బోనాల పండుగ అన్ని గుళ్ళలో మొక్కుతున్నాయి. వనవాడు అంటే తర్వాత పడ్డది, ఇంకా పడాలి. కాంగ్రెస్ వచ్చింది, మన దరిద్రం వచ్చింది. మనం దీన్ని పారదోవాలి. 22A కాదు, ఇంకా వాళ్ళు మనకు ఊరేస్తారు. వాళ్ళు మామూలుగా చెయ్యరు, ఇంకా గోస ఇంకా ఉన్నది. మనకు ముసూర్ల పండుగ ముంగట ఇంకా అయిపోలే, ఇంకా 6 నెలల చూడు. మనమే కొట్టుకోవాలి, మనమే తిట్టుకోవాలి, మనమే బాధపడాలి. ఇదే పోడుపల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు వక్స్ బోర్డు తీస్తారని నా మీద నేను మంత్రి ఉన్నప్పుడు ధర్నా చేసిరు. నేను దగ్గర దాకా తీసుకొచ్చిన, మన గవర్నమెంట్ పడిపోయింది. 360 ఎకరాలు దళితులది, మొత్తం 100 ఎకరాలు క్లీన్ చేయించిన. టెండర్ పెడితే ఇదే కాంగ్రెస్ నాయకులు దానికి స్టే తీసుకొచ్చారు. ఇప్పటిదాకా చేయలే. వాళ్ళ తాతలు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, బిడ్డ చచ్చిపోయారు. 300 ఎకరాలు, 360 ఎకరాలు ఇలా బంజారాయిలు అయినట్టు అవుతుండే. గవర్నమెంట్ కూడా పైసలు వస్తాయి, చెప్తే కూడా వాళ్ళకి అర్థమే కాదు. గరీబులకు వాళ్ళు సేవ చేసే పరిస్థితే లేదు. కాంగ్రెస్ వాళ్ళకు రోజు పైరవిలు, రోజు రిజిస్టర్ ఆఫీసులు, పంచాయతీలు, సెటిల్మెంట్లు, పైసలు. ఎంప్లాయ్ చేసుకునేటోళ్ళు అంతా పొద్దుగా లేస్తే జాబుకు పెట్టేవాళ్ళు. వీళ్ళని 22A పెడితే ఎట్లయితే చెప్పు. 90,000 ఇండ్లు, 90,000 గజాలు, ఎక్కడ చూడు భూములు 22Aనే. రోజు చేస్తాం. మంత్రి ఉన్నాడు పొంగులేటి, ఓ పాలు వంగినట్టు వంగుతున్నాడు ఆయన. అసలు పని లేదు, పస లేదు. 24 గంటలు తీస్తా అంటున్నాడు. 24 గంటలు కాదు, నెల అయినా తీస్తలేడు. నెలలు జరిగినా తీస్తలేడు. రేపు తెల్లటెక్కల కంప్లైంట్ ఫోన్ చేయమంటుడు, ఆ ఫోన్ కూడా లిఫ్ట్ లేదు. ఎట్లుండాలి గవర్నమెంట్ అంటే? దీంట్లో సీఎం ఏం చేస్తుండు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎవరి బట్టి లేదా? ప్రజల మీద దోచుకునేలేదా? ప్రజలను ఇట్లా అవసరపెట్టేదేనా మీ ప్రభుత్వం? కాబట్టి తప్పకుండా ఖబర్దార్, మీరు ఎవ్వరు భయపడే అవసరం లేదు. మన హరీష్ అన్నాడు, మన కేసీఆర్ నాడు, మళ్ళా 2 ఏళ్ళు ఓపిక పట్టుంది, మీ బాధలన్నీ దూరం పోతాయి. ఇంకొక ఏడాది ఓపిక పడితే చాలు, మనమే మళ్ళీ వస్తాం. తప్పకుండా మన సీఎం కేసీఆర్ గారు సీఎం అవుతాడు. తప్పకుండా మన బాధలన్నీ పోతాయి. ఎవ్వరేం చేయలేడు మీకు, ఎవ్వరు కూడా రారు. మన సీఎం కేసీఆర్ గారు భగవంతుడు. అలాంటి సీఎం మనకు దొరకడు.
10 ఏళ్ళు అన్నపూర్ణ రాష్ట్రం చేసిండు, బంగారు తెలంగాణ చేసిండు, ఆదర్శ తెలంగాణ చేసిండు, భారతదేశంలోనే నంబర్ 1 తెలంగాణ చేసిండు. ఈ దరిద్రులు వచ్చి మొత్తం దరిద్రం చేస్తుంది. కానీ పోతారు తప్పకుండా, వాళ్ళు గంగల కలిసిపోతారు. డిపాజిట్ రాదు ఒక్కొక్కరికి, మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు మిగతాదంతా మా హరీష్ అన్న మాట్లాడుతాడు. అందరికీ కూడా నమస్తే, ధన్యవాదాలు.